ఒక 20 లేదా 25 సంవత్సరాలకో నాకు కూడా పెళ్లి చేస్తావు కదా, అప్పుడు నా భార్య వస్తుంది కదా, అప్పుడు నీకు ఈ ప్లేట్లోనే పెట్టించాలి కదా అన్నం. ఏ ప్లేట్లో చెప్పండి? ఏంది అంత మాట అన్నావు? నేను నిన్ను కన్నాను రా, నిన్ను పెంచాను రా, పెద్ద చేశాను రా, నిన్ను నేను చదివిస్తున్నాను రా, నీకోసం ఎంత ఖర్చు పెడుతున్నాను రా అని అంటే, డాడీ నువ్వు పోయిన తర్వాత మా అమ్మ మా తాతకే ఈ ప్లేట్లో పెడతా ఉంది, ఇప్పుడు నా భార్య వచ్చిన తర్వాత నేను కూడా దీంట్లో పెట్టించాలి కదా నీకు అంటే వాడు. అర్థమవుతుందా మీకు? ఆ జాగ్రత్త. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఏదైతే చేస్తావో, ఏదైతే విత్తుతావో అదే కోస్తావు. కొత్తదేం కొయ్యవు. మామిడి చెట్టు విత్తి కొబ్బరికాయలు కోస్తావా? కోస్తారు ఎవరన్నా? కొయ్యరు. అర్థమవుతుందా? అత్త కూడా ఒక ఇంటి కోళ్ళని జాగ్రత్తగా బ్రతకాల. నేను అత్తని అంటే ఒకప్పుడు నువ్వు ఎవరివి? నేను అటు చూస్తున్నారు, కోపం వస్తుందా? నాకు కోపం వచ్చిన పర్లే, మీరు బాగుపడితే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దీవించబడితే చాలు, మీరు ఆశీర్వించబడితే చాలు, మీ బ్రతుకులు బాగుపడితే చాలు. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియమైన వారు? దాన్ని గుర్తుపెట్టుకోండి, ఆలోచన చేసుకోండి. నువ్వు ఏదైతే చేస్తావో అదే జరుగుద్ది నీకు తర్వాత రోజుల్లో. కొత్తది ఏం జరగదు. నువ్వు ఎలా అయితే ప్రవర్తిస్తావో మీ తల్లి పట్ల, మీ తండ్రి పట్ల, మీ మామగారి పట్ల, మీ అత్తగారి పట్ల, నీ పిల్లల పట్ల నువ్వు ఎలా అయితే ప్రవర్తిస్తావో అదే కోసుకునేట్లుగా చేస్తాడు. రాసి పెట్టుకోండి కావాలంటే. జూన్ మాసం 10వ తేదీన టైం ఎంత ఇప్పుడు? 10:40 ప్రభు నాకు ఈ మాట చెప్పాడు అని రాసి పెట్టుకోండి. అదే జరగకపోతే చూడండి. కనుక ఈరోజు వరకు తెలుసో తెలియకపో జరిగిపోయినాయి. మీ స్వభావాలు మార్చుకుందురుగాక. హల్లెలూయా. నీ శత్రువుకి ప్రియమైన వాళ్ళారా, వాళ్ళు ఒకవేళ నీకు అన్యాయం చేసి ఉంటే నా దేవుడు నీకు న్యాయం చేయునుగాక. హల్లెలూయా. నీ జీవితంలో నా దేవుడు న్యాయం తీర్చునుగాక. నాకు న్యాయం జరగడం లేదే అనుకుంటున్నావేమో, నా దేవుడు నీకు న్యాయము చేయునుగాక. నిశ్చయముగా నీ పక్షంగా న్యాయము తీర్చునుగాక. హల్లెలూయా. ఎవరివి? దేవుని బిడ్డవి. దేవుని బిడ్డకి విరోధంగా రూపించబడిన ఈ ఆయుధము చెప్పండి, వర్తిల్లదు. యెహోవా చేత అభిషేకించబడిన వారిని చంపి నిర్దోషగుట ఎవనికి సాధ్యం? అర్థమవుతుందా? కనుక నీకు విరోధంగా రూపించమని ఏ ఆయుధము వర్ధిల్లదు. ఒకవేళ వర్ధిల్లటం కనిపిస్తుందేమో, నీ కళ్ళు చూస్తూ ఉంటాయి వాళ్ళు పాడైపోవడం. ఎందుకు తెలుసునా? నువ్వెవరు? దేవుని బిడ్డవి. హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడిన మాట అదే, శత్రువు మీద పగ తీర్చుట నా పని. ఎవరి పని అంట? గట్టిగా చెప్పండి. దేవుని పని దేవునికి అప్పగించండి. మీ పని మీరు చేయండి. దేవుని పని మీరు చేయమాకండి. దేవుని పని దేవునికి అప్పగించండి. శత్రువు మీద పగ తీర్చడం నా పని, నీ పని కాదు. పగ తీర్చడం నీ పని కాదు, అది దేవుని పని. కనుక నీ వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళరా, నువ్వు చేయవలసిందని తెలిసినా నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఆలోచన చేసుకుని మౌనంగా ఉంటూ నీ పన్ను చేసుకుంటా పో. దేవుడు ఏం చేస్తా తెలిసినా ఆయన పని ఆయన మొదలుపెట్టును గాక. హల్లెలూయా. నువ్వు శత్రువు మీద ఎప్పుడు పగ తీర్చుకోవాలి, ఎప్పుడు రంకిలేయకూడదు. నువ్వు పగ తీర్చుకోవాలి, నోరు తెరకూడదు. నువ్వు పగ తీర్చుకోవాలని చేతులు ఎత్తకూడదు, కాళ్ళు ఎత్తకూడదు. అర్థమవుతుందా? నువ్వు మౌనంగా పోతా ఉంటే ఆయన పని ఆయన చేస్తాడు, నువ్వు ఈ పని నువ్వు చేసుకుందువు గాక. అట్టి స్థితిలో నీకు ప్రభు తీసుకుని వచ్చును గాక. మీరు ఇంకా గమనించండి, మొర్దెకై అనే వ్యక్తిని చంపడం చాలా చిన్న విషయమని అతగాడి వంశమే లేకుండా చేద్దాం అనుకున్నాడు హామాన్ అనే వ్యక్తి. అర్థమవుతుందా? మొర్దెకైని ఏమైనా చేయగలిగాడా? ఎవడైతే గుంట తీసుకున్నాడో ఆ గుంటలో వాడే పడ్డాడు. కనుక అది ఎరిగి నీ వ్యక్తిగత జీవితంలో అందరికీ నీవు మేలు చేయుదువుగాక, అందరికీ నీవు మంచి చేయుదువుగాక. అర్థమవుతుందా? నీకు తెలిసిన వాడైనా తెలియని వాడైనా, ఈ ప్రాంతంలో ఉన్నవారైనా, ఏమంటే ఎవరికైనా సరే నువ్వు మేలే చెయ్యి, నా దేవుడు నీకు మేలే చేయునుగాక. హల్లెలూయా. నువ్వు మంచే చెయ్యి, నా దేవుడు నీకు మంచే చేయునుగాక. హల్లెలూయా. కనుక అలా జరగడం నీ కళ్ళు చూస్తాయి. అందుకని ఆయన అంటాడు, చూతూ రండి, ఆశ్చర్యకార్యములు చూసేదానికే రండి అంటున్నాడు. నీ కళ్ళు చూసేటట్లుగా ఆయన ఆశ్చర్యకార్యాలు చేయునుగాక. హల్లెలూయా. మీరు ఒక మాట చూడండి, నాకు దారుణమని అనిపించింది. ఒకసారి చూడండి, ఓ ప్రక్క సంతోషమే. చూడండి, ప్రకటన పుస్తకం 16వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన పుస్తకం 16వ అధ్యాయం 5వ వచనం.
అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. ఏం త్రాగనిచ్చాడంట? గట్టిగా చెప్పండి. వాడు రక్తాన్ని చిందించారంట. రక్తం చిందించారు, ప్రవక్తలు చంపారు. ఏమండి? పరిశుద్ధులు చంపారు, ప్రవక్తలు చంపారు, పరిశుద్ధులు చంపారు. అర్థమవుతుందా? చంపారని సంకలగరేసుకున్నారు వాళ్ళు. తర్వాత వాళ్ళు ఏం తాగారంట? ఆ రక్తమే వాళ్ళు త్రాగేటట్టుగా చేశారంట దేవుడు. మన దేవుడు నీతి కలిగిన న్యాయాధిపతి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ వెంటనే కార్యము జరగనట్లుగా మనకు అనిపిస్తుంది, మనం బాధపడతామంట, మనం వేదనకు గురవుతూ ఉంటాం. అర్థమవుతుందా? ఈ కొంచెంలోనే ఎంత ఆవేదనో, ఎంత కోపమో, ఎంత ద్వేషమో ఇవన్నీ మనం ఏమండి చూపిస్తూ ఉంటాం. అయితే మనం ఏం చేయాలి అంటే, పగ తీర్చడం ఎవరి పని? ఆయన పని ఆయన చేతుల్లో పెట్టాలి. హల్లెలూయా. కనుక మీరెప్పుడు పగ తీర్చుకోమాకండి ప్రియమైన వాళ్ళరా. ప్రేమ చూపండి, ప్రేమను పంచండి, మేలు చేయండి, మంచి చేయండి. అందరికీ మంచి మీరు చేయుదురుగాక. హల్లెలూయా. ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో కీడు చేసావా, ఒక రోజున మరలా కీడు నీ మీదికి వస్తుంది, నీకు తెలియకుండానే వస్తుంది. దాన్ని గుర్తెరుగుదువుగాక. కనుక ఈ మాటలు విన్న ప్రియమైన వాళ్ళరా, మీ వ్యక్తిగత జీవితంలో ప్రభు చెయ్యాలి అని అనుకున్న ఆ కార్యాలు ప్రభు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. నిన్ను ఎంతగా నా ప్రభు ప్రేమించాడో గుర్తెరుగుదువుగాక. ఈ ప్రాంతాన్ని ఎంతగా ప్రేమించి ఈ మాటలు తెలియజేశాడో గుర్తెరుగుదువుగాక. అందరం లేచినప్పుడు ప్రార్థన చేసుకుందామా? ఒక క్షణం అందరం లేచినప్పుడు ప్రార్థన చేసుకుందామా? అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామా? ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశపు చేతులెత్తి ఒక క్షణం అందరం ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నా దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరి జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చూసేటట్లుగా చేయునుగాక. ఆశ్చర్యమైన కార్యాలు చూచుదురుగాక. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థన చేసుకుందామా? చేతులెత్తి అందరం ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా? నా జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు మీరు చేయండి ప్రభువా. నా కళ్ళు చూసేటట్లుగా ఆశ్చర్యమైన కార్యాలు చేయండి ప్రభువా అని తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా? తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన ఆలకించగలిగిన దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడు, మన మధ్యలో ఆత్మస్వరూపిగా అదృశ్య దేవుడిగా సంచరిస్తూ ఉన్న సమయం ప్రియమైన వాళ్ళ. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ
జనులు బహుక్షేమముగా ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా. గ్లోరీ చప్పట్లు కొట్టుచు హృదయపూర్వకముగా గంభీర ధ్వనులతో అందరూ యేసయ్య నామాన్ని స్తుతించాలి. ఆయన ఆశ్చర్య కార్యాలను తలంచి స్తుతించాలి. ఏ జనములోనూ చేయని అద్భుతాలు చేసే దేవుడు మనకున్నాడని నిరీక్షణతో యేసయ్య నామాన్ని కనపరుచుదాం. ప్రైజ్ ద లార్డ్. గ్లోరీ. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా నా జిహ్వ బలులు స్తోత్ర బలులు మారిపోయెనే నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే నా
జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. నా సన్మానానికే నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. దేవాది దేవుడు నీ కష్టములు ఎరిగిన దేవుడుగా, నీ కన్యలు ఎరిగిన దేవుడుగా, నీ కొదువులు ఎరిగిన దేవుడుగా, నీ ఎదుట వాక్యమైన దేవుడుగా, నీ పట్ల ఆశ్చర్య కార్యములు జరిగిస్తానని మాట ఇస్తూ వాగ్దానం ఇస్తూ ప్రత్యక్షమై నీతో మాట్లాడిన దేవుడు నిశ్చయముగా అద్భుతములు జరిగించునుగాక, ఆశ్చర్య కార్యములు జరిగించునుగాక. నువ్వు కన్నులారా చూచునుగాక, చెవులారా వినునుగాక. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. అందరూ మహనీయుడైన యేసయ్యని స్తుతించండి, స్తుతించండి. మహనీయుడు మహిమగల రాజు మన మధ్యలో సంచరించుచున్నాడు, సంచరించుచున్నాడు, సంచరించుచున్నాడు. అదిగో మహనీయుడు నీ మధ్యలో సంచరించుచున్నాడు, దర్శించుచున్నాడు. పరిశుద్ధుడా పరిపూర్ణుడా నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. పరిశుద్ధుడా పరిపూర్ణుడా నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. నీవే నీవే ఈ సృష్టిలో కొనియాడబడుతున్న మహారాజు. నీవే నీవే ఈ సృష్టిలో కొనియాడబడుతున్న మహారాజు. నీకేనయ్యా ఆరాధన, నీకేనయ్యా స్తుతి ఆరాధన. నీకేనయ్యా ఆరాధన, నీకేనయ్యా స్తుతి ఆరాధన. 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 ఆకాశం వైపు చేతులెత్తి కన్నులు మూసి నోరులు తెరిచి ఒక తీర్మానంతో ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడిన మాటలన్నీ తలపోసుకుంటూ కృపగల దేవుని వాక్కులు మన హృదయ వినికిడిలో, మన మనస్సులో, మన ప్రాణాత్మ దేహాల్లో, మన తలంపుల్లో ధ్యానించుచు ఆయన మాట్లాడిన మాటలన్నింటిని బట్టి హృదయపూర్వకంగా ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకునండి. ప్రభువు ఆశ్చర్యకార్యాలు చూడరండి అని ఆయన మనతో మాట్లాడి ఉన్నారు. ఆయన గొప్ప ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. భూమి మీద ఏ జనము నాకు ఏ దేవుడు చేయలేని
అద్భుతాలు నీ మధ్యలో చేయటానికి శక్తిగల దేవుడుగా మన దేవుడు నిలిచి ఉన్నాడు. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు, యుద్ధము చేసి మనల్ని రక్షిస్తాడు. ప్రార్థన చేసుకోండి. ఏ కార్యం లేకుండా ఒక గాలిని పంపి గోతులను నింపిన దేవుడు, నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు, కరువులో సమృద్ధినిచ్చిన దేవుడు, ఈ రాత్రి నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించడానికి ఆసనుడుగా నీ మధ్యలోకి దిగి వచ్చిన దేవుడు. ప్రార్థన చేసుకోండి హృదయపూర్వకంగా. యేసయ్యా, నా బ్రతుకులో కృప దయచేయండి అయ్యా, నన్ను కరుణించండి అయ్యా. శత్రువుల గతిని కన్ను చూచేటట్లుగా ఆయన చేస్తాడు. ఆపదలన్నింటిలో నుంచి నిన్ను విడిపిస్తాడు. హృదయపూర్వకం ప్రార్థన చేసుకోండి. దైవ సేవకులుగా మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ప్రభు యొక్క మొదటి దిన సభను ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. మంచి వాతావరణం ఇచ్చి సమస్తంలో చాలిన దేవుడుగా తోడుగా ఉండి ప్రారంభం మొదలుకుని ముగింపు వరకు అద్భుతంగా, దిగ్విజయంగా, మహామహిమకరంగా, వీణుల విందుగా, కన్నుల పండుగగా, వైభవంగా జరిగించిన తండ్రి, ఈ యొక్క ప్రాంగణం అంతా ఆయన సంచరించి అన్ని విషయాల్లో దేవుడే కృపను చూపి ఆయన నామాన్ని ఘనపరుచుకున్నందుకై స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. పాటల ద్వారా, వాయిద్యాల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్య సందేశం ద్వారా యేసయ్య నామం మహింపరుచుకొని, లైవ్ ఎక్విప్మెంట్స్, సౌండ్ సిస్టమ్, కరెంటు సమస్తాన్ని స్వాధీనపరుచుకొని అనేక ప్రజలు నడిపించి తన వాక్కులు వినిపించి ప్రతి మాట ప్రజల హృదయాల్లో ఫలిభరితంగా, ప్రయోజనకరంగా మార్చుచున్న తండ్రికి స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. దూరాన లైవ్ కార్యక్రమంలో కూడికను వీక్షించిన వారు కూడా చక్కని తీర్మానాలతో వాక్కులను విశ్వసించి వారి బ్రతుకులో కూడా గొప్ప కార్యాలు చూచినట్లుగా స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ సభ ఈ ప్రాంతానికి, పట్టణానికి, ప్రాంత ప్రజలకి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చినందుకై స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. అన్ని విషయాల్లో మరొకసారి దేవుడు కృప చూపినందుకు మరొకసారి త్రియేక దేవునికి స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. రేపటి దినాన్ని కూడా ప్రభు సభను ఆశీర్వదించి మహిమకరంగా జరిగించినట్లుగా స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. తీర్మానంతో చేతులెత్తండి. సేవకులుగా మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. ప్రేమస్వరూపి పరిశుద్ధుడా, నిత్యాశ్రయ దుర్గమ, మీ ఘనమైన, శ్రేష్టమైన, అత్యున్నతమైన, పరిశుద్ధమైన పవిత్ర పుణ్య పాదములకు కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ అనంతవరం ఈ ప్రాంతాన్ని, పట్టణాన్ని, ప్రాంత ప్రజలను ప్రేమించి మీ అనాది సంకల్పం, మీ ప్రణాళికలు, మీ ఉద్దేశాలు నైనా మీరు కలిగి ఉన్న నిర్ణయాలన్నీ ఈ రీతిగా నెరవేర్చే దేవుడు అని మరొకసారి మీరు రూఢిపరిచినందుకై స్తోత్రం నాయన. ఎన్నో దినాలుగా ప్రార్థిస్తూ వచ్చి ఉండగా నాయన సేవకుల ప్రార్థన, మీ బిడ్డల ప్రార్థన మీరు ఆలకించి నిశ్చయముగా ఈ దినాన్ని అలాగే రేపటి దినాన్ని నిర్ణయించి ఈ మొదటి రాత్రి సభని ఇంత అద్భుతంగా మీరు జరిగించినందుకై స్తోత్రం నాయన. చక్కటి వాతావరణం ఇచ్చారు, మీ చిత్తంలో ఉన్న ప్రజలందరూ నడిపించారు నా తండ్రి. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకై స్తోత్రం నాయన. అయ్యా, వాక్యమైన దేవుడిగా మీ ప్రజలను ప్రభా మీరు పలకరించినందుకై స్తోత్రం నాయన. మీ దేన సేవకులు నిలుపుకొని మీరు మాతో మాట్లాడండి అని మేము ప్రార్థించగా మీ సేవకులు మీ సులువు చాటును మరుగు చేసుకుని నిలవబెట్టుకొని మీరు మాట్లాడిన అమూల్యమైన, అద్భుతమైన, ఆశ్చర్యకరమైన వాక్కుల కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. దేవుడు జరిగించు ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన చేయు గొప్ప కార్యాలు మీరు చూడరండి అని మీరు సెలవిచ్చిన వాక్కుల కొరకై స్తోత్రం నాయన. నా తండ్రి, నిజమేనైనా మీరు ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేస్తారు. మా పితరుల దినాల్లో చేశారు నైనా, మా దినముల్లో మీరు చేయడానికి సమర్థుడిగా ఉన్నారు నైనా. భవిష్యత్తులో కూడా చేయడానికి చాలిన దేవుడిగా ఉన్నారు తండ్రి. నైనా, మీ వంటి దేవుడు ఒక్కరు లేరు యేసయ్య. జనముల ఎడల, మిమ్మల్ని నమ్మిన వారి ఎడల, మీ ప్రజల ఎడల అద్భుతాలు చేయడానికి సమర్థుడిగా ఉన్నందుకే మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు చేసే ఆ గొప్ప అద్భుతాలన్నింటినీ ఒక్కొక్కటి విశదీకరంగా ఆయన బహుస్పష్టంగా మీరు మాట్లాడినందుకై స్తోత్రం నాయన. నైనా, యుద్ధము మీరు చేసే దేవుడిగా ఉన్నారని ఓరక నిలిచి మిమ్మల్ని స్తుతించుచు నైనా సియోనులో మౌనముగా ఉండటం, మీకు స్తుతి చెల్లించుటే అనేటువంటి ప్రభా ఆ అనుభవంతో మేము స్తుతి స్తోత్రమని స్తుతించుచు మౌనముగా ఉన్నప్పుడు మా పక్షాన్ని యుద్ధం చేస్తారని మీరు సెలవిచ్చారు తండ్రి. నిజమేనైనా నా తండ్రి, పితరుల జీవితాల్లో కూడా శత్రుబలం మూకుమ్మడిగా వారిని వెంబడించినప్పుడు మౌనముగా వారు మిమ్మల్ని స్తుతించినప్పుడు నా తండ్రి, యెహోషాపాతు పట్ల నా తండ్రి ప్రజల పట్ల గొప్ప కార్యం చేసి వారి జీవితాల్లో యుద్ధము చేసిన దేవుడు తండ్రి, వారి పక్షమును నిలిచి ఉన్న దేవుడు తండ్రి. రాత్రి మీ ప్రజలు నా తండ్రి ఏ కన్నీళ్లతో, బాధతో నాయన, యుద్ధ వాతావరణం లాంటి సమస్యలతో యుద్ధ కాలంలో నాయన భూమి మీద
నరుల కాలము యుద్ధ కాలం వంటి ఆ అనుభవాలు నడిపించబడుతూ కన్నీళ్ల మధ్యలో కొనసాగుతున్నారో ఈ రాత్రి వారి పక్షాన మీరు ఉందురుగాక, జయము దయచేదురుగాక. నా తండ్రి ఇజ్రాయెల్ పక్షాన నా తండ్రి అయ్యా ఫిలిష్తీయుడు నాయనా అయ్యా గర్వపు మాటలతో వారి యొక్క నాయనా జీవితంలో నాయనా ఒక ముళ్ళుగా మారి ఉండగా అతని జీవితంలో నా తండ్రి దావీదును లేపుకొని యుద్ధాన్ని చేసిన దేవుడు తండ్రి, నిశ్చయముగా మీ ప్రజల పక్షాన మీరుండి యుద్ధము చేయుదురుగాక, గొప్ప కార్యాలు జరిగించుదురుగాక. నా తండ్రి యుద్ధము ప్రభువా మీరు చేసి మీ ప్రజలకు జయమిచ్చి యోత్సవాలతో ఊరేగించమని ప్రార్థించుచున్నాను తండ్రి. మీకు స్తోత్రం నాయనా. ఆ తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా. గాలి లేదు, వర్షము లేదు నాయనా, ఏ అనుభవాలు లేవు. మౌనమైన సమయంలో నాయనా త్రాగుటకు ప్రభువా నీళ్లు లేనప్పుడు గోతులు నీళ్లతో నింపిన దేవుడు నాయన, అద్భుతాలు చేసే దేవుడిగా మీరు ఉన్నందుకై స్తోత్రం నాయన. అయినా ఒక అద్భుతం నా బ్రతుకులో నా జీవితంలో జరగాలని ఈ రాత్రి మీ సన్నిధిని ఆశ్రయించి కన్నీళ్లతో విరిగిన మనసుతో ప్రార్థన చేసుకుంటున్నా. మీ ప్రజల వైపు మీ హస్తాన్ని చాపుదురుగాక నాయన. మౌన సమయంలోనే ఒక అద్భుతాన్ని చేయుదురుగాక. కానా విందులో ద్రాక్షారసం అయిపోగా నీటిని ద్రాక్షారసంగా మార్చారు. ఆ నాయన ఆ యొక్క కుటుంబంలో ఆ విందులో ఒక అద్భుతం చేశారు. గొప్ప కార్యం చేసి మీ నామాన్ని ఘనపరుచుకున్నందుకై మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇజ్రాయేల్ ప్రజల బ్రతుకుల్లో కూడా నా తండ్రి అరణ్య యాత్రలో నాయన అయ్యా దాహము లేక నీళ్లు లేక ఆహారం లేక వాళ్ళు ప్రభువా అలమటిస్తున్నప్పుడు ఆకాశవాకులు విప్పారు నాయన, పూరేళ్ళు ఇచ్చారు, మన్నా కురిపించారు. ఘనమైన కార్యాలు మీ ప్రజల ఎడల చేసినందులుగా మీకు స్తోత్రం నాయన. అలాంటి గొప్ప కార్యాలు మీ ప్రజల బ్రతుకుల్లో చేయుదురుగాక, ఆశీర్వదించుదురుగాక నాయన. చాలని పరిస్థితులు, దురవస్థ, ప్రతికూలతలు నాయనా ఇలాంటి అనుభవాల్లో ఎందరైతే మీ సన్నిధిని అనుభవించుచున్నారో, మీ సన్నిధికి వచ్చి ఉన్నారో, ఆశ్రయించారో, గొప్ప కార్యాలు ఈ రాత్రి చూచుదురుగాక. ఆ రీతిగా కార్యం చేయమని కోరుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నావు నాయనా. నిశ్చయముగా నైనా ఆపదలన్నీ నేను తొలగిస్తాను, శత్రువుల గతిని నా కన్ను చూస్తుందని మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి. నిజమేనాయన, మీ బిడ్డల్ని బలహీనపరిచే శత్రువులు, మీ బిడ్డల్ని కృంగదీసే శత్రువులు, అపజయాలకి ప్రభువా నడిపించాలని కోరుకునే శత్రువులు, వారందరినీ మీ బిడ్డల బ్రతుకుల నుంచి తొలగించుదురుగాక నాయనా. వారు చేసినట్లుగానే వారికి ప్రతిఫలం దయచేదురుగాక. నీతి కలిగిన న్యాయాధిపతిగా మీరుండి ఒక్కొక్కరి జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు చేయమని కోరుకుంటున్నాం తండ్రి. నైనా ఆ రాజు నైనా 70 మంది రాజులను పట్టుకొని వారి వ్రేళ్లు తీసివేయగా అతనికి కూడా అతను చేసినట్లుగానే జరిగిందని మీరు సెలవిచ్చారు తండ్రి. నిశ్చయముగా మీ బిడ్డలైన వారు, మీ పేరు పెట్టబడిన వారు, మేమంతా కూడా నాయన మేలు చేయొచ్చు నడిపింపబడదుము గాక. నాయన ఎవరైనా కీడు చేస్తే శత్రువులుగా మాకు వారి గతిని మేము చూస్తామని చెప్పారు తండ్రి. మా బ్రతుకుల్లో అందరికీ మేలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి నిశ్చయముగా ఒక్కొక్కరికి కృప ఇచ్చేయండి నైనా. శరీరధారిగా మీరున్న దినాల్లో అందరికీ మేలు చేసినట్లుగా మీ లేఖనాలు కూడా సెలవిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. నిశ్చయముగా ఈ మాటలన్నింటినీ మా బ్రతుకుల్లో స్థిరపరచండి, బలపరచండి, ఫలభరితంగా మార్చండి. సభకు వచ్చిన వారందరినీ పేరు పేరును ఆశీర్వదించండి. చిన్నల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని అందరినీ దీవించండి. దూరాన సమీపాన ఉండి మీ మాటలు విన్న ప్రతి బిడ్డని నిండారులుగా ఆశీర్వదించి ఈ మాటల మకరందోలో ఉన్నటువంటి ఆత్మీయతలు ఒక్కొక్కరు అనుభవించినట్లుగా చేయుదురుగాక. ఈ మాటలు ప్రకటించిన మీ సేవకులను కూడా బలపరిచి ఆశీర్వదించండి, కృపివ్వండి. రెట్టింపైన ఆత్మాభిషేకంతో నింపండి. జనములకు, జాతులకు ఆత్మీయ తండ్రిగా అభిషేకించండి నాయనా. లేడి కాళ్ళ వలె కృపని, బలాన్ని, ఆత్మాభివృద్ధిని నాయన, అగ్ని అభిషేకాన్ని మీరు అనుగ్రహించి మీ చేతిలో బలమైన సాధనముగా వాడుకొని భూతిగంతముల వరకు సొత్తుగా ఆశీర్వదించమని, రేపటి దిన సభను కూడా దీవించమని నాయనా. ఇంత ఘనంగా, మహిమకరంగా, వేడుకగా, అద్భుతంగా ఈ మొదటి రాత్రి సభను జరిగించినందుకై వందన సమర్పణ చేస్తూ తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ మీ పాదములు పట్టుకొని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మీ రాజ్య వారసులుగా మమ్మల్ని అందరిని మార్చమని కోరుకుంటూ మీకు సమర్పించుకుంటూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చెప్తాం గట్టిగా ఆమేన్. చెప్తాం గట్టిగా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కృపా కాపుదల ఈ మొదటి రాత్రి సభలో పాల్పొంపులు పొందిన దేవుని బిడ్డలకి, తన వాక్కులు ప్రకటించిన దైవ సేవకులకి, మనందరికీ కృప సదాకాలం తోడుగా ఉండి ప్రభు రాకడికి సిద్ధపరచును గాక. ఆమేన్. చెప్తాం గట్టిగా ఆమేన్. ఆమేన్.